నేటి పంచాంగం వివరణ నవంబర్ 3, 2025 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. తిది త్రయోదశి, రాత్రి 2 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి రేవతి. యోగం హర్షణ, రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. కరణం కౌలవ, మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి తైతుల, రాత్రి 2 గంటల 2 నిమిషముల వరకు. వర్జం రాత్రి 1 గంట 49 నిమిషముల నుండి 3 గంటల 15 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుండి 1 గంట 7 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషముల నుండి 3 గంటల 23 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 44 నిమిషముల నుండి 9 గంటల 9 నిమిషముల వరకు. యమగండం ఉదయం 10 గంటల 34 నిమిషముల నుండి 11 గంటల 59 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషముల నుండి 5 గంటల 31 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 19 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 40 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు రాజీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దొరుకుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నింటా మీకు సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్న విదేశీ విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు అన్నవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు తమ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. వృషభరాశి వారికి ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. సన్నిహితులతో, మిత్రులతో ఏవైతే భేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఇక మీరు చేసే ఆలోచనలన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ప్రముఖుల నుండి ముఖ్యమైన ఒక సందేశం అనేది అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి.
ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు విధులలో సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అనుకూలిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందుగా పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించే పనులలో ఈరోజు నిమగ్నం అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మిథున రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆనందకరమైన సంపద సొంతమవుతుంది. అలాగే శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ప్రతి పనిలోనూ మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు విలువైన బహుమతులను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అది ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యుగం కూడా ఉంది. సినీ పరిశ్రమ వారికి కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించే అవకాశం ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి అందరిలో ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారు సైతం ఆకట్టుకుంటారు. ఇక రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇక ఈరోజు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. బంధుమిత్రుల నుండి వివాదాలకు చెందిన ఒక సమాచారం అందుతుంది. దానివలన ఊరట చెందుతారు. గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం కూడా కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. అలాగే ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంతమని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి నూతన గృహయోగం కూడా ఉంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. మీ ప్రతిపాదనలు కూడా అమలు చేస్తారు.
చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. రాబడిపై ఇంతకాలం పడిన ఇబ్బంది ఈ రోజుతో తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విశేషంగా కలిసి వస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో తొందరపడి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రతికూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి ఈరోజు విక్రయాలు మందకోడిగా సాగుతాయి. ఇక బంధువుల నుండి ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం పనికిరాదు. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడడం కూడా మంచిది కాదు. అలాగే వ్యవసాయదారులకు కొంత పంట నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ధనాన్ని, డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. రుణాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా సింహరాశి వారు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఇక సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మందడికోడిగా ఉండి అవసరాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆకస్మిక ప్రయాణాలలో కూడా శ్రమ అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా అవకాశాల కోసం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే సమాజ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి నూతన ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అవసరానికి తగిన ధనం లభిస్తుంది. అలాగే దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న స్థాన చలనాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా అత్యధికంగా ప్రయోజనాలు అనేవి వారికి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. కన్యా రాశి వారికి ఈరోజు సంతాన విషయంలో కూడా శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా ఉంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది.
ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే కన్యా రాశిలోని ఉద్యోగస్తులకు పదోన్నతులు మరియు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలను వింటారు. దంపతుల మధ్య కూడా అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి కొత్త విషయాలను గ్రహిస్తారు. ఇంటి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి ఎటు తెలుసుకోలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. ఇక పాత మిత్రులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఊహించని రీతిలో బాకీలు కూడా వసూలవుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి శత్రువులు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణ అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు విజయాల తీరంలో పయనిస్తారు. ముఖ్యంగా మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా సాగుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు ధైర్యంతో తీసుకునే నిర్ణయాల వలన తులారాశి వారు చాలా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. అలాగే తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారి రోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ఆదాయ వ్యయాలు సమానంగా ఉండి ఖర్చులు అదుపులో ఉంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ఒక సమస్యను అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం ఈరోజు దక్కుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు హనుమాన్ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తమ గృహమున సంతాన వివాహ శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ధన సంబంధ వ్యవహారాలన్నీ కూడా ఈరోజు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ధనవృద్ధి అనేది కలుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనమే ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక విదేశీయాన యోగం ఉంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. నూతన వస్తు వాహన యోగాలు కూడా కనబడుతున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగిపోతాయి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందంగా ఉంటుంది ఈరోజు. అలాగే వారి యొక్క సలహాలు, సహాయ సహకారాలు
మీకు పూర్తిగా సంపూర్ణంగా అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారి రోజు అందరిలోనూ గౌరవ మర్యాదలను పొందుతారు. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా విజయమే సిద్ధిస్తుంది. తీర్థయాత్రలు సాగిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నూతన వ్యక్తుల పరిచయమై మీకు చేయూతనందిస్తారు. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. రుణ బాధల నుండి బయటపడే సమయంగా చెప్పవచ్చు. అలాగే సోదరులతో సత్సంబంధాలు బాగుంటాయి. ఇక ఈరోజు మెరుగైన పరిస్థితులే గోచరిస్తున్నవి. అలాగే భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయ రంగం వారికి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అలాగే ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు కూడా అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి వారి యొక్క ప్రయత్నాలకి కుటుంబంలో సహాయ సహకారాలను పొందుతారు. విద్యార్థులు వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు అనేవి కలుగుతాయి. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా కాస్త ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు నూతన గృహము మరియు వాహనాలను కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడతాయి. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు తమ నిర్లక్ష్య ధోరణి వలన బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన మనస్పర్ధలకు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ఎవరికి మధ్యవర్తిత్వం చేయడానికి తావు ఇవ్వకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. లంచాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారి నష్టాలే కనబడుతున్నవి. కాంట్రాక్టర్లకు కూడా కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు పరిశ్రమలలో కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో నిరాశనే ఎదురవుతుంది. బంధువుల ద్వారా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి విషయాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇంట బయట కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఆరోగ్యం కూడా కొంత సహకరించక నిరాశ చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చిక్కులు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొత్త బాధ్యతలతో అవస్థలు పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా ఒత్తిడిలు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు తమ అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం ఉన్నందున తప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసిందే. అలాగే మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పదు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే పాత రుణాలను తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే దూర ప్రాంత బంధువుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ధనపరంగా ఉన్న ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సొంత నిర్ణయాలు చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇతరులపై అసలు ఆధారపడకండి. అలాగే సంతాన ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తను వింటారు.
ఇక మకర రాశి వారికి కొంత అదృష్టయోగమే ఉంది, ధనధాన్య అభివృద్ధి కూడా కలుగుతుంది. ఇక అన్నింట విజయాలే సిద్ధిస్తాయి. ఇక ప్రముఖుల పరిచయం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. రోజు దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. సోదర మైత్రి ఉంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనమే కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలను వింటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. అలాగే ఈరోజు మకర రాశి వారికి పరపతి అనేది పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత అనుభవాలతో సంస్థలు నడిపించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులు స్వయం కృషితో ముందడుగు వేస్తారు. మహిళలకు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు తమ యొక్క ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక ఈరోజు దూరపు బంధువుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి మీరు సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు ఈరోజు. అలాగే కుంభరాశి వారు తమ సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అంటే ఊహించిన శుభవార్తలను వింటారు. అలాగే ప్రముఖ వ్యక్తులతో పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. నూతన వాహన యుగం కూడా కనబడుతుంది. ఇక వ్యాపార భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారు వివాహ సంబంధ విషయాలలో అనుకోని శుభవార్త ఒకటి అందుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు, ఎటకెలు కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తారు. అలాగే వారికి బంధువులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అతిగా పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండడం ఈరోజు కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక పలుకుబడి కలిగిన వారు పరిచయమై కొంత సహాయపడతారు. అలాగే సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. పాత బాకీలను తీర్చగలుగుతారు. అలాగే కొంతమేర బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృధా ఖర్చులు కూడా ఈరోజు కొంత చేయకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. పొదుపు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మంచి ప్రశంసలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి, క్రీడా రంగానికి వారికి కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ఈరోజు మహిళలు అనుకున్నట్టుగా సాధించేంత పట్టుదల కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు చేసుకుంటారు. ఇంట బయట అనుకూలత అనేది పెరుగుతుంది. గృహంన శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారి ఈరోజు తమ సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం కూడా కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారికి కూడా లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక మీనరాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధమై ఉండండి. అలాగే ఆస్తుల పంపకాలలో కూడా కొన్ని ఒప్పందాలు అనేవి జరుగుతాయి. ఇక ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. ఆదాయం కూడా తగినంత లభిస్తుంది. ఇంకా రుణాలను కూడా తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఈరోజు ఉత్సాహజనకంగా ఉంటుంది. ఇక విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.